హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమ్మ అనే పదం ఎలా వచ్చిందో తెలీదు. కానీ ప్రేమ అనే పదం మాత్రం అమ్మ నుంచే వచ్చిందని మరవద్దు. దేహంపై ఉన్న దుస్తులు మాసిపోకుండా ఉండడం, దేహంలో ఉన్న మనసు బాధపడకుండా ఉండటం లాంటివి జరిగే పనులు కావు. ఎలా అయితే దుస్తులను శుభ్రపరుస్తామో మనసు కూడా మళ్ళీ మెల్లగా సరిదిద్దుకోవాలి. అప్పుడే జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఒక అద్భుత సందేశం చెప్పనా? పుట్టుక ఇతరులిచ్చారు. పేరు ఇతరులే పెట్టారు. చదువు ఇతరులే చెప్పారు. సంపాదన అది కూడా ఇతరులు ఇచ్చినదే. గౌరవం ఇతరులే ఇచ్చారు. మొదటి స్నానం ఇతరులే చేయించారు. ఆఖరి స్నానం కూడా ఇతరులే చేయిస్తున్నారు. అంత్యక్రియలు ఇతరులే చేయిస్తారు. మరణానంతరం నీ వస్తువులు, నీ ఆస్తి కూడా ఇతరులే తీసుకుంటారు. మరి ఎందుకు నేను, నాది అన్న అహంకారం చెప్పు? అహం వీడితే పెరుగుతుంది సహకారం. ఒకటి గుర్తుంచుకో, తేనెలో ముంచిన వేప తన తత్వాన్ని కోల్పోలేదు. పాముకి ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచన నింపుకొని అనునిత్యం గంగా స్నానం చేసిన వారిలోని మలినాలు తొలగిపోవు. చెడు గుణం కూడా మారిపోదు. తలరాతని ఎప్పుడూ కూడా నిందించుకో. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తూ ఉంటాయి. అది నువ్వు నమ్మితేనే. కొన్ని కథలు చాలా చిన్నవి, కానీ వాటిలో నీతి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. కొందరి పరిచయం, కొందరు పంచిన అనుభవం, కొందరి మధ్య అనుబంధం, కొందరి స్నేహం కూడా అంతే. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతూ ఉంటాయి. కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది. మనిషి కూడా అంతే. అన్నీ వదిలేసి పారిపోదాం అనుకుంటాడు. కానీ బంధాలు, బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా గట్టిగా కట్టిపడేస్తూ ఉంటాయి. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండటం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టుకే చేరుస్తాయి తప్ప ఎప్పుడూ నిన్ను దిగదార్చవని గుర్తుంచుకో. మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాటల చేత దేవతలు మనల్ని చేసి వరములిస్తారు. ఇదే సరిగ్గా మాట్లాడకపోతే శాపం తగులుతుంది. మాట చేత మిత్రత్వం విడిపోతుంది. కొన్ని మాటల వల్ల శత్రువులు కూడా మిత్రులవుతారు. మాట చేత శత్రువైన వాడు కత్తి కింద విడిచి వచ్చి కౌగిలించుకుంటాడు. మాట అనేది చాలా శక్తివంతమైనది. అటువంటి మాట మనుషులకి మాత్రమే ఉందని తెలుసుకో. అది ఎలా ఉపయోగించాలి అనేది కూడా తెలుసుకో. ఏం చేస్తున్నామని కాకుండా ఎలా ఉన్నావని ఎవరైనా అడుగు. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడుగు. సమస్యల్లో ఉన్నప్పుడు ఎగతాళి చేయకుండా ఏమీ పర్వాలేదులే, సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పు. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకుని మాట్లాడు. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడు నేనున్నానని భరోసా ఇవ్వు. అప్పుడే నీ విలువ మరింత పెరుగుతుంది. మనం ప్రేమించే వ్యక్తులు ఎల్లప్పుడూ కూడా మనతో ఉండరు. మనం నమ్మే ప్రతి వ్యక్తి విశ్వాసపాత్రులు కాకపోవచ్చు. కొంతమంది కేవలం గుణపాఠాలు నేర్పించడానికి మన జీవితంలోకి వస్తారు. అబద్ధాన్ని నిజమని, నిజాన్ని అబద్ధమని ఒప్పించడానికి చూసేవాళ్లే ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. రక్త సంబంధమైన ఇంట్లో వాళ్ళ గురించి బాధపడుతున్నామంటే ఒక అర్థం ఉంది. ఏ సంబంధం లేని మన జీవితంలోకి మధ్యలో వచ్చిన వారి గురించి ఆలోచిస్తున్నామంటే వారిపై దాచుకోలేనంత ప్రేమైనా ఉండాలి, లేదా వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారు అన్న బాధైనా ఉండాలి. నీ జీవితం గురించి లెక్క చేయకుండా నీ హృదయాన్ని, నీ ప్రేమని ఎదుటివారికి చూపిస్తే నాతో ఏదో అవసరం ఉంది కావచ్చని సమాజంలో బ్రతుకుతున్నాం మనం. అటువంటి వారికి నీ ప్రేమ మోసపూరితంగా, నీ వ్యక్తిత్వం స్వార్థపూరితంగా కనిపిస్తుంది.
నీ ప్రాణం లెక్క చేయని నీ ప్రేమ విలువ వారికి తెలియదు. అటువంటి వారికి విలువనిచ్చి మాట్లాడి నీ విలువైన స్వచ్ఛమైన ప్రేమను, సమయాన్ని పంచుకొని వృధా చేసుకోకు. అర్థమైందా? మనిషి వ్యక్తిత్వం, ప్రవర్తన గమనించి ప్రేమించు. కలిసి బ్రతకలేకపోయినా అది మది గదిలో ఒక మధురమైన జ్ఞాపకమై మిగులుతుంది. చివరి శ్వాస వరకు మోహపు మాటలు విని ప్రేమలో పడుకు. అది పడక వరకు చేరిన తర్వాత పక్కలో బల్లమే గుచ్చుకుంటుంది. నువ్వు చచ్చేంత వరకు కూడా గుర్తుపెట్టుకో, మనకు ఇష్టమైన వాళ్ళు మనతో మాట్లాడాలి, మనతో ఉండాలి అనుకోవడం తప్పు కాదు. మనతో మాత్రమే ఉండాలి, మనతో మాత్రమే మాట్లాడాలి అనుకోవడం మాత్రం సరికాదు. వాళ్లకు ఇష్టాయిష్టాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి, వారిని గౌరవించాలి. అప్పుడే ఆ బంధం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. కష్టం అనేది కన్నీరునే కాదు, నిజాలను కూడా బయటకు రప్పిస్తుంది. దాపరికాలు ముసుగును తొలగిస్తుంది, వాస్తవాలను వెలుగుని చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే. నీలోని ధైర్యాన్ని, నీ సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది. కష్టానికి భయపడితే బ్రతుకు నాశనమైపోతుంది. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఒక సందేశం, నువ్వే ఒక ఆదర్శం అవుతావు. పుట్టేటప్పుడు ఏదో సాధించాలని పిడికిలి బిగించి మరీ ప్రాణం పోసుకుంటాం. పోయేటప్పుడు సాధించింది ఏమీ కూడా తీసుకుపోలేదని అరచేతిని ఆకాశానికి చూపించే ప్రాణాలు వదిలేస్తాం. జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు. నీ సంపద, కీర్తి, బంధాలు, చివరికి నీ శరీరం కూడా నువ్వు చేసిన మంచి తప్ప ఏది కూడా శాశ్వతం కాదు. పడి ఉన్న శవాన్ని చూసి భయాన్ని మర్చిపోయి ఎప్పటికైనా సరే చావు తప్పదని గ్రహించు. కాలిపోయే శరీరాన్ని చూసి గ్రహించు, అందం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. చితి కాలుతుంటే వెనక్కి తిరిగి వచ్చే బంధువులను చూసి గ్రహించు, మరణంలో ఎవరు తోడురారు అని. శరీరంలో కాలిపోయి మిగిలిన బూడిదని చూసి గ్రహించు, చివరికి నువ్వు ఇక్కడికి నుంచి పోతూ పట్టుకెళ్లేది పిడికెడు బూడిద కూడా కాదని. అర్థమైందా? మనిషికి జీవితాంతం తోడు ఎవరు ఉండరు. అలా ఉంటారు అనుకోవడం నీ భ్రమే అవుతుంది. నీకు నిజంగా జీవితాంతం తోడుండేది నీ గుండె ధైర్యమే తప్ప మరొకటి లేదని గుర్తుంచుకో. ఒక అమ్మాయి అబ్బాయితో విడిపోవాలి అనుకున్నప్పుడు ఆమె ముందుగా ఈ 2 పనులు చేస్తుంది. 1, ఆ అబ్బాయితో గొడవ పడడం మానేస్తుంది. 2, ఆ అబ్బాయి ఏం చేసినా అసలేమీ పట్టించుకోదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయి నుంచి విడిపోవాలి అనుకుంటుంది కాబట్టి. అసలు తను ఏం చేసినా, ఎలా ఉన్నా, ఏమైనా సరే పట్టించుకోదు.